ఆస్తులు ఉంటే అమ్మేసైనా ఇలాంటి ప్లేస్ ఒక్కటి కొనుక్కోవాలనిపించిందండి. ఇది చూడగానే నిజంగా నేను షాక్ అయ్యాను. ఏంటి అనేది మీకు చూపిస్తాను, ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ నేను గోరింటాకు కోసుకుంటున్నా, పెళ్ళికి వెళ్తున్నానండి. దానికోసం అని చెప్పి గోరింటాకు పెట్టుకుందామని మొన్న వచ్చాను కదా ఒకరోజు, ఆ ప్లేస్కి అయితే వచ్చాను. రోడ్డు పక్కన ఇక్కడ గోరింటాకు చెట్లు ఉన్నాయి. పోయినసారి వచ్చినప్పుడు లోపలికి రాలేదండి, జస్ట్ ఆ బయట నుంచి గోరింటాకు కోసుకుని వెళ్ళిపోయాము. లోపల ఏదో ఉందనుకున్నాం కానీ మాకు రోడ్లో నుంచి కనిపించలేదు. ఈ రోజు అయితే ఇటు రాగానే నాకు ఈ ప్లేస్ కనిపించింది. ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా. నిజంగా చెప్తున్నా, మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, కొంచెం ఇలాంటి ప్లేస్ కొనుక్కో, వారంలో ఒక్కసారైనా పిల్లలతో వచ్చేసి ఇలా టైం స్పెండ్ చేసామనుకోండి, ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. నాకైతే పెద్ద పెద్ద లగ్జరీ లైఫ్ అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి అనిపించదండి. ఇలాంటి ప్లేస్ ఉంటే హ్యాపీగా రిలాక్స్ అవ్వాలి అనిపిస్తుంది. ఇక్కడ కుకింగ్ చేసుకొని తినేసి రిలాక్సింగ్గా పడుకొని కబుర్లు చెప్పుకోవాలని అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలాంటి లైఫ్ స్టైల్ అంటే ఇష్టము? ఇక్కడంతా ఒక చిన్న ప్లేస్ లాగా ఏర్పాటు చేసుకున్నారండి, కూర్చోవడానికి బాగుంది. చుట్టూ చెట్లతోనే కంచెలాగా పెట్టారు, మధ్యలో ఒక తొట్టుంది. మోడర్ అనుకుంటా, ఇక్కడ ఉండే పొలం వాళ్ళది అనుకుంటా అండి. మా ఇంటికి దగ్గరలోనే. ఎవరైనా ఈ ప్లేస్ చూస్తే దయచేసి వీడియో పర్మిషన్ లేకుండా తీసాను అనుకోకండి, బాగుందని చెప్పి తీసాను. ఇక్కడ నేను ఏం కోస్తున్నానంటే పొండగంటాకండి, మన దగ్గర కోస్తూ ఉంటాను కదా, అది ఇక్కడ చాలా ఉంది. ఈసారి వచ్చినప్పుడు ట్రై చేయాలి. ఈ ప్లేస్ ఎంత మందికి నచ్చింది? నాకైతే పిచ్చిగా నచ్చేసింది.